ఒక గీత గీసుకుంటారు, అదే జీవితం అనుకుంటారు, అందులోనే సంతోషించి అలాగే వారు వెళ్ళిపోతారు. కానీ అది కాదు. జీవితము అంటే అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళవలసిన వాడిగా ఉంటున్నాను, ఈ చిన్ని జీవితంలో నా యొక్క మర్మం ఏమిటి, ఈ జీవితంలో యొక్క మర్మం ఏంటి అని మనము తెలుసుకోగలిగితే అది చాలా ధన్యకరమైన గొప్ప విషయం. చాలా మంది అంటారు తిను, త్రాగు, సంతోషించు, నెక్స్ట్ ఏమంటారు అయిపో. చచ్చాక ఏమైతుంది ఎవరికి తెలుసు. గాలిలో గాలి, ధూళిలో ధూళి అని కూడా మనం. ఇంకొకరు ఏమంటారు అంటే గత జన్మలో మంచి మంచి పనులు చేసాము కనుక ఈ జన్మలో మనకి మానవ రూపము రావటం జరిగింది. ఈ జన్మలో కూడా మంచి మంచి పనులు చేస్తే మళ్ళీ ఏమవుతుంది మనకి, నెక్స్ట్ మళ్ళీ ఇదే జీవితం వస్తుంది, మళ్ళీ సేమ్ టు సేమ్ బిజినెస్ ఇలా చేసుకోవాలని మరికొంతమంది అనుకుంటారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళేమనుకుంటారంటే అసలు దేవుడు లేడు, దెయ్యము కూడా లేదు. ఈ విశ్వంలో ఒకసారి పెద్ద విస్ఫోటనం జరిగింది, ఇదంతా బ్రహ్మాండం అంతా కూడా ఒకసారి ఇలా పేలిందంట. ఆ పేలినప్పుడు అనేక రకాలైనటువంటి పదార్థాలు వాటి మూలంగా అవే అలాగ వచ్చేసి ఏనండి, అవే వచ్చేసి అలా పదార్థాలు వచ్చేసి అవన్నీ అలాగ కలిసిపోయి ఒక ముక్కుగా ఒక చెరువుగా ఈ విధంగా తల వెంట్రుకలుగా ఈ విధంగా నిర్మాణం అయిపోయింది. అంతే, ఇదొక గొప్ప విషయం. సో తినిపోయిన తర్వాత ఆ పదార్థాలన్నీ మళ్ళీ ఎలాగైతే వచ్చి అలాగే వాటిలో మిక్స్ అయిపోతుంది. దేవుడు లేడు, దెయ్యము కూడా లేదు అని చెప్పేటటువంటి ఒక జ్ఞానం. పూర్వ జన్మలో మంచి పనులు చేస్తే మానవ జన్మ, మళ్ళీ చేస్తే మళ్ళీ మానవ జన్మ, లేదు అనుకుంటే కుక్క జన్మ, పంది జన్మ, ఆవు జన్మ, ఈ విధంగా మనము అనుకుంటా మనుషులు ఉన్నారా లేదా? ఇది ఒక జ్ఞానం. ఈ రకంగా ఉంటున్నటువంటి యొక్క ప్రయాణంలో యేసుప్రభు చెప్తూ ఉన్నారు, ఇంకొక జన్మ అదేం కూడా లేదు. భూమి మీద మనుషునికి ఈ ఒకటే ప్రయాణము. ఈ ఒక్క ప్రయాణంలో సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటారు. ఈరోజు ఆయన నామకరణము మరియు బాబు పుట్టాడు. ప్రతి పుట్టుకు వెనకాతలో కూడా ఒక తాత్పర్యం ఉంటుంది. దెర్ ఇస్ అ పర్టికులర్ పర్పస్ అనమాట. ఎవ్రీ మ్యాన్స్ బర్త్, ప్రతి ఒక్క జననం వెనకాతల ఒక పర్పస్ అనేది ఉంటుంది. వై హీ వాస్ బోర్న్. జీసస్ ఎందుకు పుట్టారు అంటే, యేసుప్రభు వారు ఎందుకు పుట్టారు అంటే సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన జన్మించారంట. ఏంటి ఆ సత్యము? ఏంటి ఆ సత్యం అంటే మన జీవితంలో ఉన్నటువంటి అసత్యం నుంచి బయటకు రావడమే సత్యం. మన జీవితంలో ఉన్నటువంటి అపోహల నుంచి మనం బయటకు రావడమే సత్యం. మన జీవితంలో ఉన్నటువంటి అబద్ధంలో నుంచి బయటకు రావడమే సత్యము అన్నమాట. అంటే మనం ఏదో ఒక సాంప్రదాయం, మన తల్లిదండ్రులు మనకి చెప్పారు, మన పూర్వీకులు మనకి చెప్పారు, దాన్ని మనం విశ్వసించాము. ఆ రకంగా ఆ సాంప్రదాయబద్ధంగా మనం వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాము. కానీ నిజాన్ని మనం ఏం చేస్తాము, నిర్లక్ష్యం మనము చేసేస్తూ ఉంటాం. ఆ నిజాన్ని గ్రహించడమే మానవ జీవితం యొక్క పరమార్థమై ఉంటూ ఉన్నదన్నమాట. ఈ నేత్రాలు అనేవి తెరవబడాలి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డుతనము కలుగు చేయటము మూలముగా వారు ఈ యొక్క ప్రకాశమైనటువంటి యొక్క సత్యం వారు గుర్తించలేకపోతున్నారు మరియు గ్రహించలేకపోతూ ఉన్నారని కూడా లేఖనం సెలవిస్తూ ఉంటారు. ఈ యొక్క నేత్రాలు ఎప్పుడైతే మనకు తెరవబడతాయో మనకు అర్థమవుతుంది నేనేమై ఉన్నానో, నేను ఎవరిని, ఈ లోకంలో నా ప్రయాణం ఏమిటి, ఈ లోకం అనంతరం నేను దేనిని స్వతంత్రించుకోబోతూ ఉన్నాను. ఈ మర్మాన్ని మనం ఎరిగిన వారంగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం, ఇది నిజమైనటువంటి సత్యం. ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒక పెద్ద కారు ఉంటే, ఒక మంచి ఫ్లాట్ ఉంటే, ఏమండి చేతికి ఒక 4-5 బొంగరాలు పెట్టుకుంటే, ఒక్కొక్క గొలుసులో 4-5 చైర్లు వేసేసుకుంటే, ఏమండి ఈ విధంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా అనుకునేవాడిని. నేను చాలా మంచి డ్రీమ్స్, నేను ఇండస్ట్రీలో ఫిల్మ్స్ లో ఉన్నప్పుడు నాకు పెద్ద ఫ్లాట్ ఉండాలి, పెద్ద కారు ఉండాలా, ఇలాగ నేను కూడా డ్రీమ్స్ ఉండేవి, నాకు మంచి మంచి డ్రీమ్స్ ఉండేవి. కానీ అది ఆశీర్వాదం కాదు. అదంతా కూడా లైఫ్లో ఒక భాగాలు అన్నమాట. ఏదో జస్ట్ అలాగే మనకి ఏదో కావాల్సిన దాని గురించి మనం తాపత్రయపడుతున్నాము, అంతవరకే. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే అసలు నేనేంటి నేను తెలుసుకోవటమే గొప్ప ఆశీర్వాదమై ఉంటుంది. చూడండి, మీకు ఇంకా బాగా అర్థమైనట్లుగా ఇక్కడ మీ గురించి కొన్ని మాటలు ముందుగా ఏమంటే తర్వాత బాబు దగ్గరికి వస్తా. ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో ఒక సిమ్ కార్డు ఉంటుంది ఉంటుందా? మీరు నాకు ఫోన్ చేయాలి అనుకోండి, డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది అనుకుంటారా కాలం? మీ దగ్గర నుంచి డైరెక్ట్గా నా దగ్గరకు, లేక నేను మీకు చేస్తే ఇలా డైరెక్ట్గా రాదు. ఎక్కడికి వెళ్తుంది అంటే పైన ఒక శాటిలైట్ ఉంది, అది మన కంటికి
కనిపించదు, సుదీర్ఘ తీరంలో ఉంటుంది అన్నమాట ఆ శాట్. దానికి అది ఇంటర్వ్యూస్ అయి ఉంటుంది. ఈ కాల్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీ దగ్గరికి ఏమొస్తుంది, అది మీ దగ్గరికి రావటం జరుగుతుంది. అప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే లోపల ఏముంది, ఒక చిన్న సిమ్ కార్డు ఉంది. ఇది స్మార్ట్ ఫోన్ అయినా లేక డొక్కు ఫోన్ అయినా నాట్ ఫోన్ అయినా ఏ ఫోన్ అయినా సరే సిమ్ కార్డు ఉంటేనే మనము మాట్లాడుకోగలుగుతాము. కంటికి కనిపించినటువంటి శాటిలైట్ అనుసంధానం చేసుకొని ఒకరికొకరు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే రీతిలో ఇది కూడా ఒక డివైస్. ఏంటిది, ఈ డివైస్ ఎలాగైతే ఉన్నదో స్మార్ట్ గా ఉంది, అలాగే మనం కూడా స్మార్ట్ గా ఉంది. కొన్ని నాటుగా ఉంటాయి, చాలా మంది నాటుగా నాట్ ఫోన్ అయినా స్మార్ట్ ఫోన్ అయినా ఏ డిక్మాల్ ఫోన్ అయినా సరే ఈ లోపల సిమ్ కార్డ్ అనేటటువంటి యొక్క ఏంటది ఆ జీవం అది ఉన్నంత సేపే దీనికి ఏమున్నదండి, దీనికి ఒక విలువ అనేది, దీనికి ఒక గౌరవం అనేది. పొద్దున్న లేసి చక్కగా నీట్గా తయారు తలదూకు నీట్గా వస్తాం. ఈ సిమ్ కార్డ్ అనేటటువంటి జీవం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు నా పేరు మైకేల్, అప్పుడు మైకేల్ పేరు పెట్టి పిలుస్తారా? నా వాలెట్ నా జేబులో ఉంది, ఇవన్నీ ఇలా ఉన్నాయి. నేను పుట్టుకొని పడిపోతే మీరేమంటారు? మైకేల్ ఏమయ్యాడు ఏ చెప్పాలా? పోయాడు. ఎక్కడికి పోయాడు? సమ్వేర్ దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ హిమ్ కదా. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి పోయాడు అన్నమాట. పోయాడు అంటే ఉన్నాడు ఎవడు? వీడవడు వీడికి పేరు లేదు. ఇది మనం గ్రహించాలా? దీనికి మనం పేరు లేదు. నా పేరు అని అంటాం మనం కదా. నా పేరు చెప్పురా, నా పేరు చెప్పు అంటారు. అవునా? నేను ఒక సందర్భం గ్రహిస్తే అసలు పేరు ఎవరికి పెట్టబడింది అంటే ఈ దేహానికి కాదు పేరు. బాగున్నాడు, బాబు కాదు, ఈ దేహానికి కాదు, అది రికగ్నైజేషన్ మాత్రమే. పేరు మనం ఎవరికి పెడుతున్నాము అంటే లోపల ఉన్నాడు ఆంతరంగిక పురుషుడు, వాడికి పెట్టబడుతుంది అక్కడ పేరు. ఆ వ్యక్తికి పెట్టబడుతుంది. లోపల ఉన్నాడు, ఆ వ్యక్తికి పెట్టబడుతూ ఉంటున్నది. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడో పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకేనండి? దీన్ని ఏమంటారు? BODY అంటారు. అంతేనా? అంటే సుబ్బారావు గారిని పాతి పెట్టారా, లేక అప్పల నరసింహ గారిని తగలెట్టారా అని అర్థం అనలేదు అంటారా? లేరు. సుబ్బారావు గారు లేరు, అప్పల నరసింహ గారు కూడా లేరు. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పక్కకి వెళ్ళిపోయారు. ఉన్నది ఏంటిది? దేహం మాత్రమే, జస్ట్ బాడీ. ఆ బాడీ మట్టికి వెళ్ళిపోతుంది, లేదో కూడా ఆగిపోతుంది. ఇది మీరు గుర్తించాలి. ఏమా ఇప్పుడు మీ పేర్లు ఉన్నాయి కదా, మీ పేర్లు మీ శరీరంలో కావు. ఎవరివి? లోపల కూడా ఉన్నాడు కదా, అవి వారికి సంబంధించి. సో మీరు ఈరోజు గుర్తించవలసింది, గ్రహించాల్సింది ఏంటంటే మీ లోపల ఇంకొకరు ఉన్నాడు. అది మీరు గుర్తించాలి. అది మీరు గుర్తిస్తే చాలు, మీ ఉనికి ఏంటో మీకు అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని తెలుసుకోకుండా చాలా మంది ఈ లోకంలో ఆ విధంగా ప్రయాణంలో కొట్టుకుపోతున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ నిజాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. వినడానికి కూడా వాడు ఒప్పుకోడు. వాడు పని చేస్తూ ఉంటాడు. బిహైండ్ హీస్ వర్కింగ్ అనమాట. వాడు పని చేస్తూనే ఉంటాడు. విననివ్వడు కూడా ఇక శక్తి. ప్రియమైన వాళ్ళు వాట్ ఎవర్ ఈ రోజున కొద్దిగా మాటలు చెప్పడానికి, సువార్త పలికించడానికి, సువార్త అంటారు. సువార్త పదవి విన్నారు కదా మీరు? విన్నారు ఎప్పుడైనా? సువార్త అంటే అర్థం ఏంటంటే మంచి మాట అని అర్థం. అంతే. ఈ లోకంలో చాలా వార్తలు ఉన్నాయి. కానీ ఏ వార్తల్లో కూడా మంచి అనేది ఏముండదు. ఏ వార్తలు చూసినా అంతా ప్రమాదమే. మీరు ఏ వార్త చూద్దాం అనుకున్నా అక్కడ ఇలా జరిగింది, ఇది జరిగింది, ఇంకోటి ఏదో జరగబోతూ ఉన్నది. నిజమైనటువంటి మాట ఏంటంటే సువార్త అంటే ఒక మంచి మాట. ఏంటి ఆ మంచి మాట అంటే మానవ జాతిని విమోచించడానికి, లేక మానవ జాతిని సత్యంలోనికి నడిపించడానికి, మానవ జాతికి ఒక నెమ్మదిని, ఒక శాంతిని, ఒక సంతోషాన్ని, ఒక సమాధానాన్ని ఇవ్వటానికి ఒక దైవసుతుడు, దేవుని కుమారుడు ఈ లోకమునకు రావటం జరిగింది. దేవుడు వాక్యం చెప్తుంది 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనని లోకమునకు అనుగ్రహించెను అని ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎటువంటి లోకాన్ని ప్రేమించాడని నేను చెప్పను. ఎట్లా అంటే ఒక బురద గుంట ఉంటుంది చూసారా? బురద గుంట
బురద గుంట్లో వైరస్ ఉంటుంది, చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి. అంతా కూడా ఒక పాపముతో, మలినముతో, రోగముతో, శాపముతో, దరిద్రముతో ఆ విధంగా ఇలాగే మింగిల్ అవుతుంది అనమాట. అసలు రొటేట్ అవుతూ ఉంది మానవ జీవితం అంతా. ఇలాగుంది, ఏమీ తెలియదు, అసలు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియదు. మీకు విషయం చెప్పిన, మానవుడికి స్వతహాగా దైవభక్తి ఉంటుంది, ఏ మానవుడికైనా సరే ఉంటుంది. కానీ ఆ సమయంలో వారికి సత్యం తెలియక వారు ఏం చేశారంటే, ఏది కనబడితే దాన్ని వారు దేవునిగా భావించారు. ఇది నిజం, మేము పంతున్నాం కూడా. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి అంటే, ఏమంటే మా అమ్మగారు మొదట యేసుప్రభుని తెలుసుకున్నారు. మా నాన్నగారికి పెద్ద గొడవ అయిపోయింది. ఆయన స్కూటర్, ల్యాంబే స్కూటర్ సౌండ్ వినిపిస్తుంది అంటే తప్పగా వీళ్ళు బొట్టెట్టు స్టిక్కర్ పెట్టుకుంటారు. మరి ఆయన వెళ్ళిపోయారు. కానీ బొట్టుల్లో ఏమీ లేదమ్మా, బొట్లు పెట్టుకోవచ్చు. అదంతా అది బొట్టుల గురించి, కాటికల గురించి అవేం బైబిల్ పెద్దగా ఏమి కూడా ప్రస్తావించలేదు. ఏమండి, కానీ ఎప్పుడైతే మనం నిజంలోకి మనం వచ్చేస్తామో, మనం ఏం ధరించుకోవాలా, ఏం ధరించుకోకూడదు. ఏమండి, నేను త్వరగా షూస్ వేసేవాడిని ఒకసారి. ఏమంటే డీటెయిల్స్ ఉంటాయి కదా, డీటెయిల్స్ వేసేవాడిని. మంచి ఇవన్నీ జీన్స్ వేసుకుండేవాడిని, ఇవన్నీ ప్యాచ్ బాల్స్ డిఫరెంట్ స్టైల్లో ఉండేవాడిని అనమాట. అంటే హీరో లెక్క అంత స్టైల్గా ఉండేవాడిని, ఇండస్ట్రీలో ఉన్నట్టు. అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయంటే అవన్నీ అమ్మ ఎలా వేసుకొని మోసాం ప్రభావం అనిపిస్తుంది నాకు. అవన్నీ ఎలా వేసుకొని మనము మోసాము అనిపిస్తుంది. అంటే ఎంత తేలిగ్గా ఉంటే అంత ప్రాణం హాయిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకు ఎలా ఉంటుంది అంటే, మనిషి ఎప్పుడైతే ఆ నిజంలోనికి లేదనుకుంటే ఆ పరిపూర్ణతలోనికి మనిషి ఎప్పుడైతే వచ్చేస్తాడో, ఇక మిగతావన్నీ కూడా వాడి కంటికి ఎలా కనబడుతుందంటే పెద్దగా ఏం సంతోషం ఇవ్వదు, వాడికి ఏమి కూడా సంతృప్తి అనేది ఇవ్వదు అన్నమాట. నిజం తెలుసుకున్న వాడి సంతోషం వేరు. వాడు ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాడు. అబ్బో వాడికి ఎక్కడో కనెక్టివిటీ ఉంటుంది, వాడి సంతోషం. అందుకే ఒక మాట ఉంటుంది, ద జాయ్ దట్ ఐ హ్యావ్ దిస్ వరల్డ్ డిడ్ గివ్ ఇట్ టు మీ, దిస్ వరల్డ్ డిడ్ గివ్ ఇట్ టు మీ, దిస్ వరల్డ్ డిడ్ టేక్ ఇట్ అవే. ఈ లోకం నాకు సంతోషం ఇవ్వలేదు, అది నా ఇద్దరు నుంచి అది తీసుకోలేదు. ఎందుకంటే నా సంతోషం వేరు. అలా యొక్క మర్మము ఎవరికి తెలుస్తుంది అంటే, ఎవరైతే క్రీస్తులో వారు ఉండగలుగుతారో వారికి తెలుస్తుంది. అమ్మ, ఈ యొక్క లోకములో మానవుని యొక్క పాపము కొరకు వెల చెల్లించినటువంటి ఒక మహానుభావుడు ఎవరైనా చరిత్రలో ఉన్నారంటే, మనం చరిత్ర మొత్తం తిరిగేసి మనం చూసినా సరే ఏ ఒక్కరు కూడా లేరు. వ్యక్తికి అసలు దేవుడు అనేవాడికి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాలు కూడా మనం చూస్తే, దేవుడు అనేవాడు మహాపరిశుద్ధుడై ఉన్నాడు. ఏంటమ్మా, రోజు మేము ఎవరైనా పెద్దలు వెళ్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరు ఎలా పలకరిస్తాం, హాయ్ అంటాం. మరి కొంతమందిని హలో అంటాం, మరి కొంతమందిని ఎలాగంటాం. అవునా? ఎందుకు ఇన్ని రకాలుగా మనం వ్యక్తీకరిస్తాం భావాన్ని? ఎలాగెళ్తాం, అలాగంటాం, ఇలాగంటాం. ఎందుకు ఆ వ్యక్తి యొక్క ఉన్నటువంటి పెద్దరికాన్ని బట్టి మన తాలూకా పద్ధతులు మారుతాయి. మరి దేవుడు అనే ఒక వ్యక్తి దగ్గరికి మనం వచ్చినప్పుడు చేతులు మనం పెడుతున్నాం, నమస్కారం పెడుతున్నాం కదా, సాగిలు పడుతున్నాం కదా. కదండి, మరి మేము దీపారాధన చేసేవాడు, దీపం కొండెక్కే వరకు ఆ ప్రసాదం కొరకు అలా చూసేవాడు. దీపం కొండెక్కాక ప్రసాదం నేనే తినేసేటోనే, ఆశీర్వాదాలు తడి కట్టుకుంటామని, మడి పెట్టుకుంటామని. ఏమంటే మా దేవుడికి యూత్లో నీళ్ళు అవ్వకూడదని చెప్పి సరిగ్గా ట్యాప్ వాటర్ తీసుకొచ్చి పెడుతూ ఉంటామని రాగి చెంపుతో మా కాలనీలో, లాసెన్స్ కాలనీలో ఉన్న పువ్వులన్నీ తెంపేసి నా చెవులో ఒక పువ్వు, ఏమండి ఆ ఫ్రేమ్స్ ఉంటాయి, ఫ్రేమ్ రింగ్ ఉంటుంది కదా, రింగ్లో ఒక పువ్వు, ఏమంటే అన్ని పువ్వులు దొంగతనం చేసేవాడిని. ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి పెడతా ఉండేవాడిని. చక్కగా అరటిపండు పెట్టు, అరటిపండుకి అగరబత్తి వెలిగించేటోనే. అది ఎప్పుడైతే అయిపోతుందో, దీపం ఎప్పుడైతే కొండ ఎక్కేస్తుందో టపక్కు తినేయాలి ప్రసాదాన్ని. మరి ఇన్ని చేసాం కదా. ఏమంటే అంటే ఇంతగా మనం గౌరవిస్తూ ఉంటూ ఉన్నాం కదా. ఇంకా మనం ఒక్కసారి మనం ఆలోచన, అసలు మనం ఎంతగా మనము నమస్కారం చేస్తున్నాము, పూజిస్తున్నాము, ఆయనను మనం ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నాము, ఇలా ఉంటున్నాము కదా. దానికి వారు అర్హులుగా ఉంటూ ఉన్నారు. ఒక వ్యక్తిని మనం ఇలా ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి దీనికి అర్హుడిగా ఉన్నాడా లేదని కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది? పెట్టేవారికి ఉంది, ఇంట్లోకి ఆహ్వానించే వారికి ఉంది. పిలిస్తే ఎవరన్నా వస్తారు, రారా. కానీ మనం ఆహ్వానించే వారికి ఆ ఆలోచన ఉండాలి. మనం ఎవరిని ఆహ్వానిస్తున్నామో, ఎవరికి మనం నమస్కారం పెడుతున్నామో, ఎవరికి మనం సన్మానము చేస్తూ ఉంటాం, ఎవరికి మనం సాగిలు పడుతున్నాము, ఎవరికి సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉన్నాము అనే ఆలోచన ఎవరికి కలిగి ఉండాలా? మనమే కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలి అంటే కాస్త మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఏంటంటే మొదటి లక్షణం ఏంటి? పరిశుద్ధత అనేది దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల్లో ఒక ప్రాథమికమైనటువంటి గుణ లక్షణం పరిశుద్ధత.
మరి ఒకసారి మనం క్యారీ చేస్తే యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క పరిశుద్ధత గురించి మనం మాట్లాడితే ఆయన ఒక మాట అంటారు, నాలో అమ్మ వినండి అమ్మ, నాలో పాపం కలదని మీలో నిరూపించగలిగిన వాడు ఎవడు అని ఈ ప్రపంచానికి ఒక సవాల్ వేశారు. నాలో పాపము కలదని మీలో నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రశ్నగానే ఉండిపోయింది మనతో, దానికి జవాబు లేనే లేదని. అందుకని ఆయన పాపరహితుడిగా ఉన్నాడు కనుకనే, ఆయన పాపము లేనివాడుగా ఉంటూ ఉన్నాడు కనుకనే, కన్యకైనటువంటి మరియ గర్భమున ఆయన జన్మించి ఉన్నారు కనుక దేవదూత వస్తారు ఎవరి దగ్గరికి, ఒక గాబ్రియల్ దూత. క్రిస్మస్ లాస్ట్ మంత్ జరిగింది కదా, మరియమ్మ ఒక చిన్న అమ్మాయి తన పని తాను చేసుకుంటూ ఉంటారు కదా, వచ్చే సడన్గా ప్రత్యక్షం అవుతుంది. ఒక 2 వీక్స్ ఎంత భయంతో ఉంటారు. ఇలా చూడగా మరియమ్మ ఇలా జడిసిపోయి, బాబు ఏంటి పెద్ద ఆకారం ఉందని చెప్పేసి ఇలా ఉంటాడు. మరియా చూడడానికి ఆకారంగా ఉన్నాడు కానీ స్వరం ఏంటి ఎంతో మధురంగా ఉంది. మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందుకొని ఉన్నావు, దయ పొందుకొని ఉన్నావు, ఇదిగో నువ్వు ఒక కుమారునికి జన్మనిస్తావు, ఈ విధంగా నువ్వు గర్భం ధరిస్తావు అంటే మరియమ్మ ఏమంటుందో తెలిసిన అమ్మా విను, ఏమంటుందో తెలిసిన, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగిన దానిని, ఏమంటుందా, నేను పురుషుణ్ణి ఎరగిన దానిని, ఇది నాకు ఎలాగా జరుగుతుంది అన్నదే లేదా అంటే అర్థం ఏమిటి? ఈవెన్ మరియమ్మను ఆరాధిస్తూ ఉన్నవారు కూడా అర్థం చేసుకోవాలి. మరియమ్మగానే అంటారు, ఏమంటారు, నేను పురుషుని ఎరగిన దారును, ఇది నాకు ఎలాగో సంభవించును అని బేరమోహం వేసుకుని ఆ చిన్న అడుగుతూ ఉంటే, ఇది ఈ రకమైనటువంటి విధానంలో జరిగేటటువంటి ప్రక్రియ కాదు. పరిశుద్ధాత్మ నిన్ను కొమ్ముకొను, ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నిన్ను కొమ్ముకోవడం జరుగుతుంది, తద్వారా నువ్వు గర్భము ధరిస్తావు, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అవుతాడు, పుట్టబోయేవాడు దేవుని కుమారుడు అవుతాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడుగా ఆయన కీర్తిని పొందుకుంటాడు, ఆయనకి యేసు అని నీవు పేరు పెడతావు, యేసు అనగా రక్షకుడు అని అర్థము అని పుట్టడానికి మునిపే ఆయన గురించి ప్రస్తావించబడినటువంటి మాటలు ఇవి. గ్రీక్ లో మనం చూస్తే యాషువా అంటారు యేసు ప్రభు కదా, యాషువా. షువా అంటే అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థం. తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి పేరు హిబ్రూలో మనం చూస్తే యావే అంటారు, యావే. యా అనగా తండ్రి అని అర్థం, శువ అనగా రక్షకుడు అని అర్థం. తండ్రిలో నుంచి వచ్చినటువంటి తనయుడు అని మనం భావించవచ్చు. ఏమండి, తండ్రి కుమారుడు యొక్క ఆ ప్రణాళిక అనాది కాలంలోనే ఇక మానవుని యొక్క సృష్టి, మానవుని యొక్క జీవన ప్రయాణము ఈ యొక్క విధానంలో నిజంగా మీరు ధన్యుడు, యాలను బహుధన్యుడు. ఎందుకు అంటే ఆ బాబుని మనం పురస్కరించుకొని ఈ కూడుకుని మనం పెట్టుకొని ఇక జీవ మాటలు 4 మాటలు మనం మాట్లాడుకోవటానికి ఒక సందర్భాన్ని కలిగి చేసి ఉన్నాడు కదా. సో అదొక దట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అన్నమాట. అవునా, ఒక జీవ మాటలు కొద్ది మాటలు మనం పంచుకోవడానికి దేవుడు ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటూ ఉన్నారు కనుక అమ్మ, దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. మీకు ఎవరైనా పరిశుద్ధంగా అంతగా ఇతను దేవుడు అని ఎవరన్నా మీకు అనిపిస్తే యూ క్యాన్ వర్షిప్ దమ్, నో ప్రాబ్లం. మీరు వారిని ఎస్ నాలాగా ఇతను లేడు, నాలాగా కుటుంబ సాంప్రదాయాల్లో ఇతను లేడు, మాకు చాలా అతీతముగా ఉన్నాడు, మాకులాగా పెళ్లిళ్ళు చేసేసుకొని పెటాకులు చేసేసుకొని ఏమండి పిల్లలు కనేసి వాళ్ళ మీద పొడిసేసుకొని వాళ్ళ మీద కుట్టేసుకొని తీటేసుకొని ఇటువంటి వారు ఎవరన్నా, ఇటువంటి వారు ఎవరు మీ యొక్క వినికిడిలో లేకుండా మీకు అతీతంగా చాలా వర్ణనాతీతంగా అసలు ఆ విధంగా ఎవరన్నా కనబడితే మీరు ఆరాధన చేసుకోవచ్చు, దేవుడిగా మీకు కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనుషులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఈ ప్యాంటు షర్టు అంబ్రవేర్ అన్ని ఇప్పేసి నిలబడ్డాను అనుకోండి, ఎంటనే వచ్చినా నేను వెంటనే నా కాల్సి మొక్కేస్తాను. మీరు కూడా నాకు తోడుగా మీరు కూడా ప్యాంటు షర్టు డ్రైవ్ ఇప్పిస్తారు అనుకోండి, మేమిద్దరం అన్ని ఇప్పేసుకొని దిగంభంలాగా నిలబడ్డాం అనుకోండి, మీరు అందరూ వచ్చేసి మాకు గంటలు కొట్టేసి ఆరతులు వెలిగించేసి ఇలా పెట్టేసి దండాలు పెట్టేసి మా చేతులు బలవంతంగా తీసుకొని మీ నెత్తి మీద మీరే వేసేసుకొని నెత్తి మీద కొట్టేసుకొని పోతారు. ఇదే మన దౌర్భాగ్యం, ఇది మన దరిద్రం. మనిషి కోరుకుంటున్నది ఏంటి అంటే ఒక మనిషి ఒక జంతువులాగా, ఒక వింత ఆకారం కలిగి ఒక మృగములాగా ఎవరైనా ఒక ఈ విధంగా కనబడితే వాడిని మనుషులు ఒక దైవాత్మ సంభూతులుగా ఆలోచన చేస్తారు. అది అజ్ఞానము, అది దరిద్రము. అందులో నుంచి మనిషి బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. వింతగా ఒక వికృత రూపంగా ఎవరైనా కనబడితే చాలా విభిన్నంగా ఉన్నాడు, బాబోయ్ 4 కళ్ళు ఉన్నాయి వీడికి, బాబోయ్ 2 ముక్కులు ఉన్నాయి, బాబోయ్ దేవుడి
రెండు నోర్లు ఉన్నాయి ఆయనకి. ఇది దరిద్రం. ప్రియమైన వారు, జెనెటిక్ లోపాల మూలంగా 4 ఎక్స్ట్రాలు ఉంటాయి, ఏమండి, ప్లస్ లో ఉంటాయి. అది కాదు, దేవుని గుర్తించే విధానం ఏంటంటే, దేవుడు అనేవాడు మొదటగా పరిశుద్ధుడై ఉండాలా, సత్యవంతుడై ఉండాలా, ఏమండి, పట్రాశాలై ఉండాలా, ఆదిలో ఉండాలా, అంతాన్ని చూడాలా, అంతంలో ఉండాలా, ఆదిని చూడాలా, ఆది అంతము తానే ఉండాలా. యేసుప్రభు చెప్తారు, ఆల్ఫా ఓమేగా, నేనే మొదట వాడును, నేనే కడపటవాడును, ఆదిలో ఉన్నవాడును నేనే, అంతములో ఉన్నవాడును నేనే. ఆదిలో ఉండి అంతములు చూస్తున్నాను, అంతములు ఉండి ఆది చూస్తున్నాను, ఆది అంతము నేనై ఉన్నాను. దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగానే లేఖనాలను మనం చూస్తాం. ఈ లోకానికి నిరీక్షణ, ఈ లోకానికి మోక్షం అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన రోగముల కొరకు, మన దరిద్రము కొరకు, మన అజ్ఞానం కొరకు కలవరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్నారు. దిస్ ఇస్ ద రీజన్. ఈ విధంగా ఏ ఒక్కరు కూడా ఆ యేసు ప్రభువులాగా బలి అవ్వలేదండి. చాలా మంది బలి కోరుకున్నారు. వస్తే ఏం కావాలా? బలి ఇవ్వాలా, ఏమన్నా బలిలో ఇవ్వాలా. లాస్ట్ బలి అంటే ఇంకేం కోరుకున్నారు? నరబలి కూడా కావాలి. కావాలా వద్దా? ఉన్నారా లేదా? ఏమండి, పిలువబడుతున్నవారు, ఆ విధంగా పిలువబడుతున్నవారు బలులు కోరుకున్నారు. కానీ యేసు ప్రభు వారు అయితే బలి కోరుకోలేదు. కానీ నేనే మీ కొరకు బలి అయిపోతూ ఉన్నాను అని ఆయనే మన కొరకు బలి అయి ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చి వారికి ఒక శాంతి, ఒక సంతోషము, ఒక సమాధానము, ఒక నెమ్మది హృదయంలో ఆయన అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నారు. ఇది ఒక అద్వితీయమైనటువంటి మర్మము. ఏంటా మర్మము అంటే, ఏటీఎంలో ఎప్పుడు 4 లక్షలు ఉన్నట్టే ఉంటుంది ఫీలింగ్. నాకు అలాగే ఉంటుంది. దేవుడికి మహిమ కలుగుతుంటారు. ఎందుకు అంటే, ఆ సత్యములో ఉన్నటువంటి సీక్రెట్ ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, నేను ముగిస్తూ ఉంటూ ఉన్నాను. ఇది సువార్త. అమ్మా, మీ నలుగురికి, మీ ముగ్గురు కొరకు నేను ఈ మాటలు ఇంతసేపు చెప్పడం జరిగింది. ఎందుకు అనగా, నిజం చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటూ ఉన్నది కనుక అమ్మా, మీకు ఈ కొద్ది మాటలు. మా ఇంట్లో మా పిన్ని గారు ఉన్నారు. మా పిన్ని గారు బహు విగ్రహారాధికురాలు. ఆవిడకి చెప్పాను, ఆవిడకున్న ప్రాబ్లం ఏంటో తెలిసిన. వాళ్ళు అంత బాగానే ఉంది, కానీ నన్ను లోపల ఇలా కప్పెడతారు కదా, అలా కప్పెట్టకూడదు బాబు, నన్ను సంపూర్ణంగా తగలెట్టేయాలా, అందుకని నేను రాను బాబు అన్నారు. సరే నన్ను నీ ఇష్టం అమ్మా, నీకు ఆ విధంగా తగలెట్టించుకోవాలని నీకు ఉన్నది. ఈ సాంప్రదాయ మొన్న అనేది మంటికి పోను అనేది ఇలా ఉన్నది. మంచి భూతాలకు మమేకం అయిపోవడం నువ్వు అనుకుంటున్నావు. సరే, ముందు అయితే నువ్వు సత్యం తెలిసినప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అంటే, అంతే. ఇంకా చెప్పటము మా యొక్క దగ్గరగా ఉన్నప్పుడు చెప్పటము మాకు బాధ్యత. అంగీకరించటమా, తృణీకరించటమా, విశ్వసించటమా, లేక నాకు అవసరం లేదని ప్రక్కన పెట్టమని మీ ఇష్టమై ఉంటున్నది. ఎవరిని కూడా బలవంతము చేయరాదు. చేస్తే అది తప్పు కూడా, అది పాపము కూడా. దేవుడు కూడా దానిని క్షమించడు. కానీ మీరు సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత అయితే ఉంటూ ఉన్నది. సత్యము వినియోగం ఏమవుతుందంటే వారు స్వతంత్రులు అవుతారన్నమాట. మంచిది. ఈ యొక్క మాటలో మీ వినికిడిలో దేవుడు దీవించిన దాకా ఇక జీవపు మాటలు మీ హృదయములలో ఫలించాలని, దేవుడు మనం దర్శించాలని కోరుకుంటూ ఉంటూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో బాబు కోసం నేను వెళ్తే 5-10 నిమిషాలు ముగిస్తాను. ఇక్కడ ఏముంటుందంటే, ఒక సందర్భం వచ్చేసేసరికి ఒక పేరు పెట్టేటప్పుడు ఆ పేరుకి పెట్టేటప్పుడు ఆ పేరుకు ఉన్నటువంటి సందర్భం చెప్తాను. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. అంతే. ఏమున్నదండి అక్కడ? నోవాహు. ఏంటి, ఏ ఉద్దేశంతో పెట్టాడు? లెమహు తండ్రి అయినటువంటి నోవా గారు తండ్రి అయినటువంటి లెంపు గారు ఏ ఉద్దేశంతో పెట్టారు? నెమ్మదిగా. ఏంటి, నెమ్మది ఎందుకు కోల్పోయాడట? నెమ్మది ఎందుకు కోల్పోయాడంటే, దేవుడు ఆదామును కలుగు చేసిన తర్వాత, అంటే మొట్టమొదటి మానవుని దేవుడు సృష్టించాడు కదా. సృష్టించినప్పుడు దేవుడు ఆదాముకు చెప్తాడు, ఒరే ఆదామా, ఇదిగో నీకు అన్ని ఏర్పాటు చేశాను. వాటికి వెళ్తే ఆపిల్ పండు ఉంది, ఇక్కడికి ఉంటే దానిమ్మ పండు ఉంది, అక్కడికి వెళ్తేనేమొచ్చి
పైనాపిల్ ఉంది, ఇక్కడికి వెళ్తేనేమో నారింజ కాయలు ఉన్నాయి, శుభ్రంగా తిను, సంతోషించు. కానీ నేను ఒక చెప్తున్నాను, నువ్వు ఒక పని, ఆ తప్పు పని అయితే నువ్వు చేయొద్దు అని దేవుడు చెప్పాడు. అన్నీ ఇచ్చాడు సమృద్ధిని. కానీ ఇంకొన్ని కారణాల చేత ఆ పని చేయటం జరుగుతుంది. ఏమో చేసేసరికి ఏమైపోయింది, దేవుడు అంటాడు నీ నిమిత్తము నేల శపింపబడింది అని అంటాడు. ఎవరి తప్పు మూలంగా ఏది శపించబడింది? నేల శపింపబడింది అని అంటాడు. ఆదాము చేసిన తప్పు ప్రకారంగా నేల శపించబడి, అంతవరకు నేల అంతా చాలా సస్యశ్యామలంగా ఏది వేసినా సరే అలా ఫ్రూట్ఫుల్ గా వచ్చేటట్లుగా ఉంటుంది. కానీ దాని తర్వాత ఆ విధంగా రాలేదు, అది శపించబడిందంటే, కర్స్ఫుల్ అయిపోయింది, ల్యాండే కర్స్ఫుల్ అయిపోయింది. అప్పుడు మొత్తం అంతా కూడా వీళ్ళు కష్టపడి పని చేయాలి, ఆ స్వెట్ రావాలా, లాంటి ఇరిటేషన్ ఉంది, ఒక భయంకరమైన డిస్కరేజ్మెంట్ ఉంది, ఒకరితో ఒకరు వివాదాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఆదికాండం 4వ అధ్యాయం మనం చూస్తే ఆ ఏదేరులోంచి బయటికి వెళ్ళిన తర్వాత అవి ఏం చేస్తారు, గర్భం ధరిస్తారు. ఏదేరులో గర్భం దాల్చుంటే ఎట్లా ఉండేది చెప్పండి? ఏదేరులో ఏముంది? ఏసీ ఉండొచ్చు అనుకుందాం, అంత సఫిషియెంట్ గా కంఫర్టబుల్ గా ఉంది. అంటే అక్కడ ఏముంది? పీస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ లో ఉండేటప్పుడు గర్భం ధరిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందండి. డాక్టర్స్ ఏమంటారు, ఎవరు గర్భం ధరించినప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉండండి, మంచి సీనరీ చూడండి, మంచి మంచి విషయాలు వినండి, అదే కదా చెప్తారు. అంతేనా? అంతే తప్ప దయ్యాల సినిమాలు చూడండి అమ్మా, లేకుంటే పేడ వార్తలు వినండి, ఏమండి అటువంటివి చెప్తారా? అని ప్రశాంతంగా ఉండండి అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆదికాండం 4లో దేవుడు ఏదేరులో, జేదేరు అనగా దేవుని ఉద్యానవనము అని అర్థం అన్నమాట. అంటే అంత నెమ్మది, శాంతి, సంతోషము, చక్కటి ఆహారం అన్నీ ఉన్నటువంటి ప్లేస్లో నుంచి వారు వెళ్ళగొట్టబడి బయటకు వచ్చాక వారు గర్భం ధరిస్తారు. అంటే ఎటువంటి సందర్భంలో వారి వైవాహిక జీవితం నడిచింది అంటే ముండ్ల పొదలు, గచ్చ పొదలు, తుప్పలు, ఆ విధంగా ముళ్ళు పట్టుకుంటున్నాయి వారికి. నీ మూలంగానే ఇలా జరిగిందని ఆదాయం చాపని తిరుగుతున్నట్టు లేదా? అప్పుడు అవేమంటాను తెలిసిన, నా బుద్ధి గడ్డి తిన్నారు, నీ బుద్ధి ఏమైంది అనుకుని ఆవిడ తిరుగుతాను. ఈ గొడవలన్నీ అప్పటి నుంచి జరిగాయి. సరే, మొట్టమొదటి ఫ్యామిలీ నుంచే జరిగిన బుద్ధి గడ్డి తిన్నారు, నీ బుద్ధి ఏమైంది, నీ దేవుడు నాకు చెప్పాడు, డైరెక్ట్ గా నీకే కదా చెప్పాడు. ఈ విధంగా అంటున్నప్పుడు ఎందుకు నేను పడుకున్నప్పుడు నువ్వు ఆడితో ఎందుకు డిస్కషన్ పెట్టావు? ఆడెవడు? డార్క్ ఫెలో, అవునా? ఆడలా మాట వేసుకుని ఆడున్నాడు. ఆడ ఎవరి బిజినెస్ ఆడలా ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు మాట్లాడదామా అనుకొని ఉన్నాడు. ఆదాము దగ్గరికి రాడు, ఎందుకంటే ఆదాము దగ్గరికి వెళ్తే నాకు తమ్ముతాడని భయం. అందుకని అలా చూస్తూ ఉంటాడు. ఆదాము గాడిన మరి ఏం తిన్నాడు, ఎక్కడ శుభ్రంగా తిని పడుకుంటాడు. శుభ్రంగా తిని పడుకున్నాక ఆదాము దగ్గర డింగి 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 వచ్చాడు. వచ్చేమంటున్నాడు, ఏంటి ఈ చెట్టు ఫలాల్లో ఏమైనా తినొద్దని చెప్పాడా? ప్రశ్న వేశాడు. ప్రశ్న ఎలాగుంటుందండి? క్వశ్చన్ మార్క్ ఎలాగుంటది? ఇలా తిరిగి ఉంటుంది, ఎలాగా పాములాగే ఉంటది. అందుకే జవాబు లేని వారి జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇలాగే పాములాగే ఇలా ఉంటాయి అన్నమాట. సో పాముకి ఇండికేటెడ్ గా క్వశ్చన్ లోనే ఉంది. ఈ విశ్వంలో మొట్టమొదటి క్వశ్చన్ అది ఏంటి, ఏమైనా తినొద్దని మనకు డౌట్ వచ్చింది. ఇదంతా ఏదైనా ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళకుండా అన్ని ప్లేసెస్కి తిరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏంటి ఎప్పుడు చూస్తున్నా ఈస్ట్ వెస్ట్ నార్త్ తిరుగుతున్నారు, కానీ ఈ సౌత్ కార్నర్లోకి ఎందుకు రావడమో లేదు, ఏదో సంథింగ్ ఉంది, ఎందుకు ఇటువైపు వారు చూడడం లేదు. అప్పుడప్పుడు ఇలా కోరచూపు చూస్తుంది కానీ వెళ్ళటం లేదు. చూసారా, కోరచూపు చూస్తుంది కానీ ఆదాము గారు లాక్కెళ్ళి వెళ్ళిపోతున్నారు. ఏదో ఉన్నది అనుకొని ఎందుకు నడుతామన్నా, అది అది ఉంది కదా, అది తింటే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. మొత్తం సీక్రెట్ రిలీజ్ చేసి అప్పుడు దేవుడు ఏమంటాడు, అప్పుడు ఏమంటాడు, మీరు చావనే చావరు, నువ్వు చస్తావని దేవుడు అంటే వీడేమంటున్నాడు వెంటనే, మీరు చావనే చావరు. మొట్టమొదటిగా ఒక పాము లాంటి ఆకారంతో ప్రశ్న వేశాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. మీరు చావనే చావరు అని అబద్ధం చెప్పాడు. ఏమంటే మరి ఆ టైంలో ఈ విధమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటున్నప్పుడు ఈయన ఎందుకు పడుకున్నాడు, వాడు వచ్చాడు, ఈ మేడం వాడితో డిస్కషన్ ఎందుకు పెట్టుకోవాలి? మా సార్ పడుకున్నారు, మా సార్ లేసి వచ్చాక నువ్వు మాట్లాడని చెప్పాలి కదా. అందుకే ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఏం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినా పక్కింట్లో వాళ్ళు ఊసేస్తారు. ఏది నోట్లో దాగవు, అస్సలు వెళ్ళి చెప్పేస్తూనే ఉంటారన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు అందరూ కూడా. సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. థర్డ్ పర్సన్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకూడదు. ప్రియమైన వాళ్ళు, ఈ విధంగా ఉంటున్నటువంటి సందర్భంలో మొత్తం అంతా కూడా ఒక అలసట, ఒక వేదన. ఆ పుట్టుడు ఎలా పుట్టాడు? కయీన్ ఫస్ట్
విశ్వంలో పుట్టిన మొట్టమొదటి బాబు ఏ విధంగా పుట్టాడు? ఒక నరహంతకుడు అయిపోయాడు. ఎవరన్నా ఆ విధంగా ఊహించుకోగలుగుతారా? ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి ఆ సృష్టి అనేది ఏదైతే ఉందో వాడు ఒక నరహంతకుడు. ఎవరైనా దాన్ని జీర్ణించుకోగలుగుతారా? చెప్పండి. దేవుడు ఎంతో ప్రేమతో ఇగో నేను ఇద్దరు మనుషులను సృష్టిస్తాను, వారి ద్వారా ఒక సంతానం రాబోతూ ఉంటుంది, వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలా, ఈ ఏదైనా హ్యాపీగా ఉండాలని అనుకుంటే వారి సొంత సహోదరునే చంపేస్తాడు. చూసారండి, ఇది అన్యాయం జరిగింది. హేబేలు ఎందుకు అంత సాఫ్ట్ గా ఉన్నాడు అంటే, ఎందుకు అంత నెమ్మదిగా ఉన్నాడు అంటే, చూడండి, ఇది ఒక మార్గము, ఇందులో ముళ్ళు ఉంటూ ఉన్నాయి, స్టార్టింగ్ లో గుచ్చుకుంటున్నాయి. కానీ ఇలా నేను ఒక 10 సంవత్సరాలు అలాగా మార్గంలో నడుస్తూ 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 ఉంటుండే మార్గం ఏమవుతుంది? ఇది చదునయ్యి నడవటానికి ఒక అనుకూలమైనటువంటి బాటగా తయారైపోతుంది. అలాగా హేబేలు వచ్చేసేసరికి పరిస్థితులు ఏమైపోయే వాళ్ళకి, పరిస్థితులు కాస్త సెట్ అయిపోయాయి అన్నమాట. మైండ్ లో వాళ్ళు కాస్త కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి దానికి అలవాటు పడ్డారు. అటువంటి టైంలో హేబేలు వచ్చాడు. హేబేలు పాపం రిలాక్స్ గానే ఉన్నాడు. కానీ వీడలోకి వచ్చాడు, వీడు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చాడు. అదే సమయంలో సంసార జీవితం నడుస్తుంది. ఒక డిస్కరేజ్మెంట్ లో వచ్చాడు, అదే సమయంలో వారి సంసార జీవితం నడుస్తుంది. ఈ విధంగా వారు ఒక ఫ్లెష్లీ స్టైల్లో వారు వెళ్ళిపోయారు. కనుక ఆ పుట్టిన ప్రభావం అంతా ఎవరి మీద పడింది? వాడి మీద పడింది. ఇది వెరీ క్లియర్ అన్నమాట. ఎందుకంటే ఈవెన్ యాకోబు గారి విషయంలో కూడా ఆ చూడు, గొర్రెలు ఎక్కువ మందలు అవుతున్నప్పుడు గొర్రెలు ఎలాగ ఎక్కువ అవుతాయి? చారులు పుడతాడు కదా, నా మామ చార్లుగా ఉన్నవని నావి, ప్లెయిన్ గా ఉన్నవని నీవి అంటాడు. పాపం తెంగర మాకు ఏదో అనుకుని ఓకే అంటాడు లాభం. అవునా? ఏం చేస్తాడు? ఇవన్నీ చార్లు పెట్టి ఆ వాటర్ దగ్గర తీసుకుని వెళ్ళి అవన్నీ అవి చూసేటట్లుగా పెడతాడు. పెట్టాడు లేదా? అవన్నీ చూస్తూ ఉన్నటప్పుడు ఏదైతే అవి చూస్తున్నాయో అవి లోపల ఏమవుతున్నాయి? అవి ఇలా చూస్తూ ఉండగా లోపల ఏమవుతుంది? అది డిజైన్ అవుతా ఉంటారు. ఏదైనా సరే మనం ఏదైనా చూస్తేనే లోపల ఫ్రేమింగ్ వరకు నడుస్తూ ఉంటాం. ఐదర్ బ్యాడ్ or good or like in anything, when you are watching something very closely, it will work inside, then it will come out like what it is. మనకి ఏదైతే కావాలో అది బయటకు వస్తుంది అన్నమాట. మనం చెడుగా చూస్తే ఆ చెడు ఫ్రేమింగ్ అవుతుంది, మనకి మంచిగా చూస్తే అంత దీంతోనే కదా జరుగుతుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? లోకంలో ఉన్నదంతా నేత్రాశ, అంతేనా? ఇమీడియట్లీ ఏమవుతుంది? నేత్రాశకు తోడు శరీరాశ, ఇవే కదా. సో ఈ కళ్ళు అన్నమాట అలా చూసాయి పుట్టేవన్నీ అలాగే పుట్టాడు. ఇది శాస్త్రీయ సైన్స్ ప్రకారంగా కూడా ప్రూవ్ అవుతుందా లేదా చెప్పండి? అలాగే పుట్టినోడు ఆ విధంగా పుట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అంతా గందరగోళంగా ఉంటూ ఉండగా మొత్తం అందరూ ఆ జనరేషన్ అంతా తలకాయ నెమ్ము కొట్టుకొని ఉంటూ ఉంటే అప్పుడు తెరహు గారికి ఒక ఆలోచన వస్తుంది. తెరహాన్ని లెముకు తెరహు అబ్రహాం గారి తండ్రి కదా, లెముకు గారు అంటారు, ఆయనకు ఒక ప్రత్యక్షత వస్తుంది. ఏంటో ప్రత్యక్షత? అమ్మా, ఈ తరములో మనుషులు అందరూ చెప్పాలి చాలా గందరగోళంగా ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు, వీడి మూలంగా ఒక నెమ్మది రాబోతుంది అనే ఒక రెవల్యూషన్ తనకు రావటం జరిగింది ఆత్మలో. వచ్చేప్పుడు ఏం పెట్టాడు? నోవాహు అని పెట్టాడు అనమాట. పేరు నోవాహు అనే పదమునకు అర్థం ఏంటంటే నెమ్మది అన్నమాట. సో ఎప్పుడు కూడా మనము నెమ్మది కలిగి ఉన్నాం. ఆ మనిషి పుట్టడానికి పూర్వమే వీడి ద్వారా ఏదో ఒక మేలు జరగబోతుంది అని నెమ్మది అని పేరు పెట్టాడు. మరి వచ్చిందా లేదా నెమ్మది? వచ్చింది. అంటే దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి పనికి ఆయన పూనుకుంటాడు. ప్రియమైన వాళ్ళు, ఎప్పుడో జరిగినటువంటి వేల సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక జల ప్రళయాన్ని నేను రప్పించిపోతూ ఉంటున్నాను, మొత్తం అంతా మనుషులు కరెక్ట్ అయిపోయి ఉన్నారు కనుక నీ ద్వారా ఒక కొత్త సంతానోత్పత్తిని నేను ప్రారంభిస్తాను. నీవు ఒక ఓడను నువ్వు నిర్మాణం చేసుకో, నీ కొరకు, నీ భార్య కొరకు, నీ 3 కొడుకుల కొరకు, నీ 3 కోడళ్ళ కొరకు ఒక ఓడను నువ్వు నిర్మాణం చేసుకో. మీరు ఆ ఓడను చూడాలనుకుంటే కాస్త పైసలు ఉంటే టర్కీ ప్రాంతానికి వెళ్ళి ఇరాన్ లో ఉంటూ ఉన్నది, మీరు అక్కడికి వెళ్ళి ఆ ఓడ నీటికి కూడా మనము వెళ్ళి చూడవచ్చు. అవన్నీ కూడా చక్కగా వీడియో చేసుకుని రావచ్చు కూడా. పైసలు ఉంటే మనం వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. కానీ పైసలు లేవు. ఓకేనా? ప్రియమైన వాళ్ళారా, ఎంత నిజంగా మనకి కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ఏది అబద్ధము కాదు, ప్రతి దానికి శాస్త్రీయంగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. ఒక పెద్ద జలప్రలయం వచ్చింది, నాసా వారు కూడా దాన్ని ప్రూవ్ చేశారు. చరిత్రలో ఒకసారి పెద్ద జల విపత్తు జరిగింది అని వారు కూడా దాన్ని ప్రూవ్ చేయడం జరిగిందంటే ఈ యొక్క మన చేతుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో అది
నిజము అని అనేక రకమైనటువంటి అపరాధాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కనుక దేవుని మనము వెతుకులాడి ఏది నిజమో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. మనిషి ఎంత బలహీనుడంటే గోల్డ్ కొనుక్కుంటూ వాడు 10 సార్లు ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు? ఇది పాత బంగారమా, 24 క్యారెక్టరా, ఇంకేంటండి ఏదో ఉంటాయి కదా, ఆ క్యారెక్టరా ఈ క్యారెక్టర్ అని కూడా మొత్తం ఏంటో క్యారెక్టర్ అవునా, అవన్నీ చూసుకొని హాల్ మార్క్ ఉన్నదా లేదా ఇవన్నీ చూసుకొని కొంటాడా లేదా చెప్పండి. అవునా, ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఎటువంటి సిమెంట్ వాడాలని ఆలోచిస్తాడు. అవునా, మంచి నాగార్జున సిమెంట్ అయితే 10 కాలాలు హ్యాపీగా మనం ఇందులో ఉండొచ్చు. నేను ముసలి అయిపోయినా పర్లేదు, నా పిల్లలు కూడా ముసలి అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో నేను ఉండాలా. ఎంత ప్లానింగ్ చూసారండి. అవునా కాదా చెప్పాలా? మీ పిల్లల్ని మంచిగా చదివించాలనుకుంటే ఏం చదువుకుంటే ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఆలోచన చేస్తారా చేయరా? ఒక స్థలం కొనాలనుకుంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉందా లేదా, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉండదా ఆలోచన చేస్తారా చేయరా? అవునా, ఇవన్నీ ఆలోచించాలి. తినే రైస్ ఏం రైస్ తింటున్నాడు, బాస్మతి రైస్ తింటున్నాడా, మంచి రైస్ తినాలా, గోధుమలు తింటే ఇది తింటే అది తింటే రాగులు తింటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఇంకా 10 కాలాలు బతికేయవచ్చు. అవునా చెప్పండి. ఇక్కడ పండితే అక్కడ రంగు వేసేస్తాం, ఇక్కడ పండితే ఇక్కడ రంగు వేసుకుంటాం, నీట్గా తయారు మరి బయటకు వచ్చేస్తాం. ఇవన్నీ మనిషి ఆలోచన చేస్తాడు. కానీ ఎంత దరిద్రుడు అంటే వాడు అసలు వాడి కోసం వాడు ఆలోచన చేసుకుంటాడు. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అమ్మా, ఇవేమీ ఆలోచన చేయరు, అన్ని ఆలోచన చేస్తారమ్మా. నీకు అన్నం పెడుతున్నాడు, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవచ్చు. ఇంతవరకు మీ పిల్లల కొరకు మీరు ఆలోచన చేసింది అంత చాలు. ఎప్పటికైనా మీ గురించి మీరు ఏం చేసుకోండి. అసలు నేను ఎవరిని, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ మధ్యలో ఉన్న ఒక చిన్న మిస్టరీ ఏంటి, ఈ సూక్ష్మంలో నేను కనుగోవలసినటువంటి మోక్షం ఏంటి, నా కొరకు ఏదైనా జరిగిందా చరిత్రలో, నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను మోక్షానికి తీసుకెళ్లే మహానుభావుడు ఎవడైనా ఉన్నాడా, ఒకసారి మీకు మీరుగానే పరిశీలన చేసుకొని ఈ సత్యంలోనికి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మేము పిలుపునిస్తూ ఉంటూ ఉన్నాము. పేరు దగ్గరకు వస్తే నెమ్మది అని పేరు పెట్టాడు ఆయన. ఆ తరములో అందరికీ నెమ్మదిని కలుగు చేయటం జరిగింది. అదే రీతిలో ఈ రోజున ఆలన్ అనేటటువంటి పదాన్ని మనం చూస్తే